అందరికీ నమస్కారం. నేను మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం. నిన్న జడా శ్రావణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టింది అనేది అందరికి ప్రజలకు అర్థమవుతుంది. జడా శ్రావణ్ కుమార్ గారు మీకు ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ. మీరు ఇంతవరకు సాధ్యం కాని కొన్ని కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే పనులు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అని మీరు గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తూ, కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కనపడడం లేదా మీకు? జడా శ్రావణ్ కుమార్, మిమ్మల్ని అడిగేది మీరు ఒకసారి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే, యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటు మన దాంట్లో లేదు, మనం అలాంటి వాళ్ళం కాదు, అలాంటిది వస్తే మాట వింటారా అని అడిగారు. మీరు అది గమనించారా? మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసము? జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను ఉన్మాదులుగా, పిచ్చోలుగా, గొర్రెలుగా మాట్లాడారని అంటారే మీరు? మీకు సెన్స్ ఉందా? ఒక పార్టీ అధ్యక్షునిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు రౌడీల గురించి, ఆకు రౌడీల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మీరు వాళ్ళని వెనకేసుకొచ్చి రౌడీలని మాట్లాడినట్టుంది ఇది పరిస్థితి. ప్రజలకి తప్పుడు సంకేతము పోయేటట్టు చేయాలని అనుకుంటున్నారు, కానీ మీరు తప్పు మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి. అధికారం ఉన్నా లేకపోయినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు అండగా నిలబడినవాడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ప్రభుత్వంలో పల్లెలకు, మారుమూల గ్రామాలకు, తాండాల వంటి ప్రాంతాలకి ఒక సంస్థ అంటే ఒక శాఖ, పంచాయతీరాజ్ శాఖ తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించాలి. ఏం మంచి వ్యక్తుల గురించి చెప్పలేదా మీకు? అదే స్టేజ్ మీద మంచి వ్యక్తులు కిలార్ రోషయ్య కొన్ని పేర్లు చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు మంచిని మంచి అంటాడు పవన్ కళ్యాణ్ గారు. నీలాగా ఎస్సీలని, ఎస్టీలని వెనకేసుకొని నేనే గొప్ప, నేను ఓట్లు వేపియనని చెప్పావు కదా జడా శ్రావణ్ కుమార్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయని నేను ఎస్సీలతో అంటే నువ్వెవరు చెప్పండి? మాకి మేమే ఎస్టీలము, నువ్వు చెప్తే మేము వినాలా? ఎందుకు వినాలి? పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తే ఆయన మాట వినడంలో తప్పు లేదు. నీకు ఏం లేకపోయి నీ స్వలాభం కోసం నువ్వు డబ్బులకు అమ్మడపోయావంటే ఒప్పుకోవు. మా అధ్యక్షుల వారిని డబ్బులకు అమ్మడపోయాను, ఏదేదో చెదారము మాట్లాడడానికి నీకు ఎలా నోరు వచ్చింది? ఒక పద్యం చెప్తావు, కనకప్పు సింహాసనం మీద సునకము కూర్చుండబెట్టిన వెనక బుద్ధి పోలే అని. నీకెందుకయ్యా? కులపిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చిని ఆయన సమాజం గురించి చెప్పాడు, ఇండియా గురించి చెప్పాడు, భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ని ప్రేమించాలని చెప్పాడు. నాకు మొదటగా వచ్చేది భారతదేశ సౌభాగ్యం, తర్వాతనే మన పార్టీ, మన రాష్ట్రం అని చెప్పారు. ఒక పోలవరానికి పొట్టి శ్రీరాములు అంటే అమరజీవి లాంటి పేరు పెట్టాలని కనీసం ఉచ్చరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడతారా? ఇది ఎంతవరకు న్యాయం? జడా శ్రావణ్ కుమార్ గారు, మీరు జనసైనికుల గురించి, జనసేన పార్టీ వీర మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరికి అమ్మడపోయి మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చైన మనిషి, నిజాయితీపరుడు. అందుకే ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతున్నాయి. ఆయన్ని జయప్రకాష్ నారాయణ లాంటి వారు హర్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని. నీ మొహానికి ఎప్పుడైనా నేను ఎవరైనా కానీ నాయకులు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండాలని ఎవరైనా చెప్పారా? ఒకసారి గమనించాలి. మనం మాట్లాడేటప్పుడు బుడంకాయల దొమ్మ అంటే భుజాలు తడుముకున్నాడు అంట నీలకంఠుడే, దొంగతనం నేను చేసినా అని. అటుంది నీ కథ. వేమన శతకాలు, వేమన పద్యాలు మేము కూడా దండికి చెప్తాం.
ఏదైనా కానీ చెప్పేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు, స్తోమత నీకు లేదు. నువ్వు ఏదో హైలైట్ కావడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటే కనీసం ఆ సోషల్ మీడియాలో, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో నేను హైలైట్ అవుతాననే ఉద్దేశంతో మీరు వాడుకుంటున్నారు. అది మీరు హైలైట్ కావడానికే కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినంత మాత్రాన మీరు గొప్పలేం కారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశ సౌభాగ్యాన్ని ఫస్ట్ పెట్టాడు, కుల రాజకీయాలు వద్దన్నాడు, మనమంతా ఏకమయ్యే ఒకే రకంగా నడవాలన్నాడు, ప్రజల కోసమే ఉంటానని చెప్పాడు. 24/7 కష్టపడతాను ప్రజల కోసం. ఈ రోజు నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోతానో పోనా అనే శక్తి మీకుందా? చెప్పే ధైర్యం మీకుందా? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన చెప్పాడు, నేను ప్రజల కోసం ఇంటి నుంచి గడప దాటి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి పోతానో లేదో ప్రజా సమస్యల కోసం వస్తున్నా. అలాంటి వ్యక్తిని మనం విమర్శించే స్థాయి నీది లేదు. ఇక్కడ ఏదో చిన్న చిన్న తప్పులు పట్టుకొని, ఆ తప్పులు కూడా కాదు సమస్యలు, ఆ సమస్యలని మా నాయకుడి మీద వృద్ధి చూపించాలనుకోవడం నీ అవివేకం. సో జడ శ్రావణ్ కుమార్, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, మా పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు, మా పార్టీ కార్యాలయం గురించి మాట్లాడేటప్పుడు నీ ఆత్మ విమర్శన ఒకసారి చేసుకో. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా అవసరమని తెలియపరుస్తూ మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ.